రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన అకాల వర్షాలు మరోసారి అన్నదాతను అతలాకుతలం చేశాయి. ఈదురుగాలులతో కూడిన వర్షంతో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వేములవాడ, కొనరావుపేట, చెందుర్తి, రుద్రంగి మండలాల్లో భారీగా వర్షం కురిసింది. మరోవైపు వరి కోతులు కోయకపోవడంతో వడగాళ్లు వలన రాలిపోయాయి. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వర్షం పడుతుంది. వరి కోసి 15 రోజులు అవుతుంది. వడ్లు ఇక్కడ పోసినాం. వర్షం రోజు పడుతుంది. ఎండు లేదు. ప్రభుత్వం కొద్దిగా ఆదుకోవాలి దయచేసి. కొనుగోలు తొందరగా చేయాలి. ఇబ్బంది బాగా అవుతుంది. రాళ్ళు నేను కుప్పయంగా రాళ్ళు దెబ్బ తాకినాయి. పోయి పక్కకు లేవడం వర్షం మొత్తం నాని వడ్లు కొట్టుకపోయినాయి. వర్షం పడుతుంది. వరి కోసి 15 రోజులు అవుతుంది. వడ్లు ఇక్కడ పోసినాం. వర్షం రోజు పడుతుంది. ఎండు లేదు. ప్రభుత్వం కొద్దిగా ఆదుకోవాలి దయచేసి. కొనుగోలు తొందరగా చేయాలి. ఇబ్బంది బాగా అవుతుంది. రాళ్ళు నేను కుప్పయంగా రాళ్ళు దెబ్బ తాకినాయి.